గెలిచింది ఫస్ట్ అయితే బీఆర్ఎస్ నుంచి ఒక పార్టీ గుర్తు తీసుకొని పోయి ఇంకో పార్టీలో గెలిచిన తర్వాత అట్లా వెళ్ళడం వల్ల తప్పు. ఎట్లకన్నా మళ్ళీ ఎలక్షన్ జరగాలి. ఎందుకు అనంటే అంతకుముందు కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో హైదరాబాద్ మొత్తం బీఆర్ఎస్ నే గెలిపించుకుంది. కేవలం వీళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ గూటికి చేరిండ్రు కదా. వాళ్ళేదో ప్రజలకు మంచి చేద్దామనే ఉద్దేశంతో అయితే వెళ్ళలేదు. కాబట్టి కంపల్సరీ మళ్ళీ ఖైరతాబాద్ లో ఎలక్షన్స్ రావాలి. అంతకుముందు బీఆర్ఎస్ ఉండే అక్కడ, మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ గెలుస్తుంది. అంటే ఇక్కడ దానం నాగేంద్ర రెడ్డి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేగా ఇప్పుడు ప్రస్తుతం ఖైరతాబాద్ లో అయితే అతని మీద కొన్ని ఆరోపణలు రావడం ఇదంతా చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? ఆయన పదవి కాపాడుకోవడం కాదు కదా, ఆయన ఆస్తులు పదవులు కాపాడుకోవడానికి వాళ్ళు కాంగ్రెస్ లో వెళ్ళిండ్రు. ఇప్పుడు కావాలంటే స్వచ్ఛందంగా రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లో నిలబడి గెలిస్తే అది ఆయన సత్తా చాటుకున్నట్టు. ఇన్ని రోజులు ఒకెత్తు. ఎందుకు అనంటే ఇది కోర్టు స్పీకర్కి ఇచ్చింది నిర్ణయం తీసుకోమని, కానీ వీళ్ళే ముందస్తుగా రాజీనామా చేసి ఎలక్షన్కి వస్తే బెటర్. ఎందుకంటే సస్పెండ్ చేసే వరకు వెయిట్ చేయడం అనేది అంత అవుతుంది. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన వాళ్ళు నిమిషానికి ఒక మాట మాట్లాడతారు. ఏ పార్టీలు ఉన్నామంటే ఏ పార్టీలు ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నామంటే అట్లా ఎట్లయితుంది? మీరు గెలిచింది బీఆర్ఎస్ లో, గెలిచిన తర్వాత మీరు ఈ కండువా బీఆర్ఎస్ తీసేసి కాంగ్రెస్ కప్పుకుంటుంది కాదు. ఎట్లకన్నా మళ్ళీ రీ ఎలక్షన్స్ అన్ని చోట్ల జరగాలి, మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుంది.